సమాధానకర్త అయిన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో మీకందరికీ మేలు క్షేమము కలుగునుగాక. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ప్రియమైన దేవుని పిల్లలారా, నేటి దినాల్లో చాలా మందికి సమాధానము, సంతోషము, క్షేమస్థితి లేని పరిస్థితిని బట్టి మనోవిచారముతో, హృదయములో నిరాశ నిస్పృహలతో, నిర్లిప్తతతో కృంగిపోయినటువంటి జీవితాలు కలిగిన వారై అసమాధానముతో, అసంతృప్తితో జీవిస్తూ ఉన్నారు. ఎందుకు సమాధానం లేదు? ఎందుకు నిర్లిప్తత, నిరాశ నిస్పృహలో మనుషుడు కొట్టుమిట్టాడుతున్నాడంటే సర్వశక్తుడైన దేవుని వైపు తిరగక, సర్వశక్తుడైన దేవునితో సహవాసం చేయక, ఈ లోకములో ఉన్న వాటితోనూ లోక సంబంధమైన పరిస్థితులతో సహవాసము చేయటం వలన ప్రియులరా పలు విధములైన అంశముల మీద ఆధారపడి మనుషులు నేటి దినాల్లో జీవిస్తూ ఉన్నారు. కొంతమంది డబ్బు మీద ఆధారపడుతున్నారు, కొంతమంది విద్య మీద ఆధారపడుతున్నారు, కొంతమంది ఉద్యోగాల మీద ఆధారపడుతున్నారు, కొంతమంది వ్యాపారాల మీద ఆధారపడుతున్నారు, కొంతమంది రాజకీయాల మీద ఆధారపడుతూ ఉన్నారు, కొంతమంది స్నేహితుల మీద ఆధారపడుతున్నారు, కొంతమంది బంధువుల మీద ఆధారపడుతున్నారు, కొంతమంది నానా విధములైన పరిస్థితుల మీద ఆధారపడుతూ సర్వశక్తుడైన దేవుణ్ణి విడిచి ఈ లోక సంబంధమైన వాటిలో సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని పొందుకోవడానికి ప్రయత్నం చేయటం వలన ప్రియులరా సమాధానము, సంతోషం లేకుండా జీవించేస్తున్నారు. కొంతమంది త్రాగడం మీద లేదా జూదం మీద, నానావిధ పరిస్థితుల మీద ఆధారపడడానికి, సంతోషాన్ని కలిగి ఉండడానికి ప్రయాసపడుతున్నారు. ప్రియ సోదరి, సోదరుడా, నువ్వు ఈ లోకం మీద, లోక సంబంధమైన వాటి మీద నువ్వెంతకాలం ఆధారపడినా నీకు సమాధానం కలగదు, నెమ్మది కలగదు. నీవు సర్వశక్తుని మీద ఆధారపడితే, ఆయన వైపు తిరిగి ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుందని వాక్యము సెలవిస్తుంది. కనుక ప్రభు తట్టు తిరుగు, ఈ లోకాన్ని విడువు, లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకు. అనవసరమైన వాటిని నీ జీవితంలోనికి తీసుకొచ్చుకొని ఈ జీవితాన్ని పాడు చేసుకోవద్దని ప్రభు పేరట నీకు మనవి చేస్తున్నాను. ఆయన తట్టు తిరిగి ఆయనతో సమాధాన పడిన ఎడల నీ జీవితంలో సమాధానము, శాంతి, నెమ్మది దొరుకుతుంది. ఆయనకు లోబడి ఆయనను అనుసరించు, ఆయన చిత్తాన్ని జరిగించు. అట్టి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్.